అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనం ఇన్సూరెన్స్ టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి, చూడండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది మనకు ఒక చెట్టు అనుకుందాం. ఈ చెట్టులో పూర్తిగా కూడా మనకి ఇక్కడ ఈ చెట్టు నుంచి ఒక కొమ్మ ఇలా వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఇంకొక కొమ్మ ఇలా వెళ్ళింది. సో ఇక్కడ పూర్తిగా కూడా ఈ చెట్టు పేరు వచ్చేసి ఇన్సూరెన్స్ అనుకుందాం, ఇన్సూరెన్స్. సో ఇప్పుడు వచ్చేసి పూర్తిగా కూడా ఈ చెట్టుకి ఈ రెండు కొమ్మలు ఉన్నాయి. ప్రస్తుతానికి రెండే కొమ్మలు ఉన్నాయండి మన చెట్టులో. ఇక్కడ ఏదైతే ఇటువైపు ఉందో ఈ కొమ్మ పేరు వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ మనిషి జీవితానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటుందంటే అది ఓన్లీ కూడా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి ఈ కొమ్మ పేరు మనకి జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్. సో మనకి గుర్తుపెట్టుకోండి, మేజర్గా రెండు ఇన్సూరెన్స్ ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత జనరల్ ఇన్సూరెన్స్. ఇందులో ఇటువంటి ప్లాన్స్ ఉంటాయి, ఇంకా సబ్ ప్లాన్స్ ఉంటాయి ఇందులో. ఈ జనరల్ ఇన్సూరెన్స్లో కూడా వెయిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వీడియోలో వస్తాయి, చూడండి. సో ఇక్కడ మెయిన్గా మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ అండి. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో నేను లాస్ట్ 1 year 2-3 monthsగా ఇక్కడే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఫర్దర్గా మన ఛానల్లో ఎక్కువగా కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి వీడియోస్ వస్తాయి అన్నమాట. తర్వాత మీకు మనీ బ్యాక్ పాలసీస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్లాన్స్లో మనీ బ్యాక్ వస్తాయి అన్నమాట. సడన్ పీరియడ్కి మనీ బ్యాక్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మీకు యూరో ప్లాన్స్ ఉంటాయి. సో ఇక్కడ యూరో ప్లాన్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనమాట. సో అవి అక్కడ ఏమవుతాయి అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్తాయి, కొంత ఇన్సూరెన్స్కి ఉంటాయి అన్నమాట ఆ పర్సన్కి. తర్వాత మనకి పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి. తర్వాత మనకి ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి, చైల్డ్ మ్యారేజ్ సంబంధించి కూడా ప్లాన్స్ ఉంటాయి. చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి, తర్వాత మ్యారేజ్కి సంబంధించి ప్లాన్స్ ఉంటాయి. తర్వాత ఎండోమెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఈ ఎండోమెంట్ ప్లాన్స్లో మనకి మెచ్యూరిటీ అమౌంట్ బేసిక్గా ఏదైతే మనకు ఆ పాలసీ సాఫ్ట్ కాపీలో ఉంటుందో ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారనమాట ఎండోమెంట్ ప్లాన్స్లో. సో ఇవన్నీ కూడా మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా దీని అండర్లో ఉంటాయి అన్నమాట. టర్మ్ అవ్వచ్చు, మనీ బ్యాక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు మనం